హైదరాబాద్ కంచెగచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ భూములపై తక్షణమే నివేదికను పంపాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, డీకే అరుణ, ఈటెల్ రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, నాగేష్, రఘునందన్ రావు తదితరులు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. కంచెగచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కోరారు. కంచెగచ్చిబౌలిలోని 400 ఎకరాలు పర్యావరణ హెరిటేజ్ భూములని, హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచెగచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకొచ్చారు. అనేక రకాల ఔషధ మొక్కలు, వివిధ పక్షి జాతులతో ఆ ప్రాంతమంతా సర్వాంగ సుందరంగా ఉందని, ఇంతటి విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తోందన్నారు. హెచ్సియు విద్యార్థులతో పాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకొని ఆ భూములను పరిరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కంచెగచ్చిబౌలి భూములపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అటవీ పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.